వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో నేను రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఉన్న నీలియాస్ అనే డిజైనర్ స్టోర్కి వచ్చేసానండి. మరి ఇక్కడ డిజైనర్ వినీత గారు మనకి ఏం కలెక్షన్ చూపించబోతున్నారో తెలుసుకుందామా? మరి వినీత గారు ఈరోజు మనకి ఏ కలెక్షన్ చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, సో ఈ రోజు మా వ్యూయర్స్ కి మాకు ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? ఫ్యాన్సీ సారీస్ అండి, డిజైనర్ వేర్. ఓకే, డిజైనర్ వేర్ లోనే ఫ్యాన్సీ సారీస్ చూడబోతున్నాం. బ్లౌజెస్. ఓకే, రెడీమేడ్ బ్లౌజెస్ కూడా. ఓకే, చూసేద్దామా? ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ సారీ అండి. ఓకే, మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా సింగిల్ కలర్ వస్తుంది. ఇట్లాగా మొత్తం బిగ్ బోర్డర్ తో. సో ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ ఉంటుంది కదా. ఓకే, ఈ బార్డర్ కూడా మనం చూస్తూ ఉంటే చాలా రిచ్ గా కనిపిస్తుందండి. పార్టీ వేర్ శారీస్ కావాలి అనుకుంటే కనుక మనం ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రస్తుతం మనం ఫస్ట్ బ్లౌజ్ గురించి చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి గోటాపత్తిలో తీసుకున్నారు. టోటల్ గా ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ గ్రీన్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చారు. సో ఇదంతా ఫ్రంట్ సైడ్ అండి బ్లౌజ్ కి. సో బ్యాక్ నెక్ కనుక చూస్తూ ఉంటే బ్యాక్ కూడా కొంచెం హై నెక్ లాగా ఇచ్చారు. కావాలి అనుకుంటే మనం దీన్ని కస్టమైజ్ చేయించుకున్నప్పుడు కొంచెం డీప్ నెక్ లాగా కూడా చేయించుకోవచ్చు. ఇక శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే యూస్ చేశారో అదే బార్డర్స్ ని మళ్ళీ మనకి ఇక్కడ వేస్ట్ దగ్గర ఇచ్చేయడం జరిగింది. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి సింపుల్ పైపింగ్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే శారీని కనుక చూస్తూ ఉంటే మనకి ఇందాక బార్డర్స్ ఆల్రెడీ ఏవైతే చూసామో మనకి డిజైన్ అంతా కూడా ఎంబోస్డ్ డిజైన్ అనేది ఇచ్చారండి. దానికి తోడుగా మళ్ళీ మనకి సన్నటి టెంపుల్ బాల్స్ అనేవి ఇచ్చారు. అలాగే పర్ల్స్ కూడా అక్కడక్కడ ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. సో దీంతో మనకి ఏంటంటే ఒక లేసింగ్ అంటే ఒక పైపింగ్ ఇచ్చినట్టుగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని సింగిల్ షేడ్ లో ఇచ్చారు కాబట్టి పళ్ళు దగ్గర నుంచి తీసుకుంటే కట్టు కొంగు వరకు కూడా మనకి శారీ మొత్తం ఒకటేలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ చూడడానికి గోల్డ్ కలర్ అయినా కూడా మొత్తం మనకి హెవీగా వర్క్ ఇవ్వకుండా ప్లెయిన్ గా ఇచ్చారు కాబట్టి టాజిల్స్ అనేది దీనిలో తీసుకోవడం అనేది జరిగిందండి. టాజిల్స్ కూడా కాంట్రాస్ట్ షేడ్ లో గ్రీన్ కలర్ లో తీసుకొని రెడ్ హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. సో నెక్స్ట్ సారీ చూద్దామా? ఇది జార్జెట్ లో జార్జెట్, ప్యూర్ జార్జెట్ అండి. ఇది కూడా ప్యూర్ జార్జెట్ లోనే స్టోన్ వర్క్. ఓకే, మంచి గోల్డ్ స్పాట్ కలర్ అండి. ఆరెంజ్ షేడ్ లో కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది గోల్డ్ స్పాట్ షేడ్ అనగానే. దీంతో మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ రన్నింగ్ సారీ. ఓకే, దీనికి సింపుల్ బార్డర్స్ ఇచ్చారండి. బార్డర్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ వెల్వెట్ లోనే షైన్ అవుతున్నట్టుగా తీసుకున్నారు అనమాట. దీంతో సన్నటి బార్డర్స్ మనకి ఆల్ ఓవర్ ఇచ్చేసి అటు ఇటు ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చేసారు. అక్కడక్కడ మనకి ఇలాంటి ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయండి. ఈ ప్యాచెస్ వచ్చేసి మనకి పళ్ళు ఎడ్జ్ లో ఇచ్చారు కదా. బ్లాక్ కలర్ బేస్ మీద తీసుకున్నారు. మొత్తం వైట్ కలర్ స్టోన్ వర్క్ అనేది ఇచ్చారనమాట. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది. ఓకే, ఈ ప్యాచెస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ ఆరెంజ్ వచ్చి మీకు డార్క్ అండ్ లైట్ షేడింగ్ వస్తుంది సారీ. ఓకే, సో యాక్చువల్గా ఇది షేడెడ్ షిఫాన్ లాగా తీసుకున్నారు. ఈ ప్యాటర్న్ లో మనం ఇలా చూస్తూ ఉంటే కనుక పైన వచ్చేసి మనకి లైట్ కలర్ వస్తుంది. కిందకి వచ్చేసరికి మనకి బ్రైట్ గా ఉండే ఆరెంజ్ షేడ్ అనేది తెలుస్తూ ఉంటుందండి. ఇంకా ఫైనల్ గా టాజిల్స్ దగ్గరికి వచ్చేసరికి సింపుల్ గా ఉండే టాజిల్స్ తీసుకున్నారు. మరీ హెవీగా కాకుండా ఈ ప్యాటర్న్స్ లో తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో మనకి టాజిల్స్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. అయితే దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూస్తే ఆరెంజ్ కలర్ లో ప్లెయిన్ గా తీసుకున్నారు. దానికి మనకి శారీ మొత్తంలో ఎలాంటి బార్డర్ అయితే ఇచ్చారో అదే బ్లాక్ కలర్ వెల్వెట్ బార్డర్ ని విత్ మనకి గోల్డ్ స్పాట్ షేడ్ లో పైపింగ్ ఇచ్చేసి యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేశారండి. సో ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు. సో మనం జనరల్ గా అయితే ఎప్పుడు హెవీగా ఉండే శారీస్ చూస్తూ ఉంటాం కదండి పార్టీ వేర్ డిజైనర్స్. సో ఇవేంటంటే మనకి చాలా సటిల్ గా కనిపిస్తూ ఏ అకేషన్ కైనా కూడా చాలా బాగుంటాయండి. కలర్ ఒకటి బ్రైట్ గా ఉంటుంది, ప్లస్ మనకి డిజైన్ అనేది కొంచెం మైల్డ్ గా ఉంది కాబట్టి మనం అటు చిన్న ఫంక్షన్స్ కి వేసుకెళ్ళొచ్చు, పెద్ద పెద్ద పార్టీస్ కి వేసుకెళ్ళినా కూడా సింపుల్ గా సూపర్బ్ గా కనిపిస్తూ ఉంటాం కదండి. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంకో సారీ చూద్దామా? వావ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఈ ప్యాటర్న్ లో మనం తీసుకుంటే కనుక జార్జెట్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చారు. పైనుంచి బ్రైట్ గా ఉండే గ్రీన్ కలర్ తీసుకున్నారు, థిక్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. కిందకి వచ్చేసరికల్లా అది మంచి ఎల్లో కలర్ లోకి టర్న్ అయిందండి. సో జనరల్ గా మ్యాంగో షేడ్స్ చూస్తూ ఉంటాం కదా, మనకి కొంచెం కచ్చపచ్చగా ఉన్న మ్యాంగో వచ్చేసరికి ఈ గ్రీన్ అండ్ ఎల్లో రెండు కలిపిన షేడ్ లో ఉంటాయి కదా, ఆ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. సో దీనికి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆల్ 3 సైడ్స్ మనకి ఒకటే లాంటి బార్డర్స్ ఇచ్చారు. ఆ బార్డర్స్ సారీ వచ్చి కొంచెం లంగా ఓని స్టైల్ సారీ అండి. ఓకే, కింద పార్ట్ అంతా మనకి ఈ షేడ్ వస్తుంది. ప్లెయిన్ మనకి టిష్యూ కలిసిన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నారు అనమాట. ఇదంతా కూడా మనకి ప్లీట్స్ లో వస్తూ ఉంటుందండి. అంతా ప్లెయిన్ గా తీసుకొని కిందకి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే కొంచెం గోటాపత్తి అండ్ ఫ్యాన్సీ లేసింగ్ ఏదైతే తీసుకున్నారో దాంతో మనకి ఇక్కడ ఒక బిగ్ బార్డర్ లాగా డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. కిందకి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి బార్డర్ కొంచెం చేంజ్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో పళ్ళు అండ్ షోల్డర్
బార్డర్ అంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చి ఇక్కడికి వచ్చేసరికి టిష్యూ నెట్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇక బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ గ్రీన్ కలర్, రా సిల్క్ లో ప్లెయిన్ గ్రీన్ కలర్ తీసుకున్నారండి. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లో మనం సింపుల్ గా ఉండే శారీస్ డిజైన్ చేసుకోవాలి లేదంటే చేయించుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా నీలియాస్ కి విచ్చేస్తే మనకి వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ డిజైనర్ శారీస్ ఇక్కడ దొరుకుతాయండి. మనకి పట్టు శారీస్ కూడా పట్టు ఫ్యాన్సీ అన్ని అవైలబిలిటీ ఉంది. ఓకే, దిస్ ఈస్ ఆల్సో జార్జెట్ అండి. ఓకే, సో ఫస్ట్ దీని బ్లౌజ్ గురించి చూద్దాము. బ్లౌజ్ అయితే మనకి సీక్వెన్స్ లో వచ్చింది, గ్రీన్ కలర్ సీక్వెన్స్ తీసుకున్నారు, దాంతో బ్లౌజ్ డిజైన్ చేశారండి. మనకి చూడడానికి అంతా ఫినిషింగ్ అంతా కూడా చాలా ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. కిందకంతా నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి కొంచెం కట్ వర్క్ లో ఉన్న థ్రెడ్ వర్క్ తోటి ఎంబ్రాయిడర్డ్ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుందండి. గ్రీన్ కలర్ కి కాంబినేషన్ లో మనకి అటు ఎల్లో ఇచ్చారు, లైట్ ఆరెంజ్ ఇచ్చారు, ఇంకొక డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్ ఇచ్చారు, మళ్ళీ ఆరెంజ్ పింక్, ఇలాగా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. దీని మొత్తంలో కూడా మనకి కట్ వర్క్ ఎంబ్రాయిడరీలో మనకి బ్యూటిఫుల్ డిజైన్ తోటి బ్యాక్ నెక్ అంతా కూడా హైలైట్ చేసినట్టు చూడొచ్చు. ఇక స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి పఫ్ స్లీవ్స్ ఇచ్చారండి. కిందకి వచ్చేసరికి పింక్ కలర్ తోటి లేసింగ్ ఇచ్చారు. లోపలంతా కూడా ఒక లేసింగ్ నెట్టెడ్ మెటీరియల్ ని తీసుకున్నారు అనమాట స్లీవ్స్ కి. సో ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. ఇక శారీలోకి వస్తే కనుక శారీని మనకి 2 పార్ట్స్ కిందకి డివైడ్ చేసినట్టుగా చూడొచ్చు అండి. పైనుంచి అంతా కూడా మనకి ఈ ప్లెయిన్ జార్జెట్ లోనే గ్రీన్ కలర్ లో తీసుకున్నారు అనమాట. నైస్, ఒక డీసెంట్ గా ఉండే గ్రీన్ కలర్ తీసుకున్నారు. కిందకి వచ్చేసరికల్లా అది వైట్ అండ్ ఆఫ్ వైట్ మిక్స్ చేసినట్టుగా మనకి కొంచెం ప్లెయిన్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కూడా ఈ 2 షేడ్స్ ని డిమార్కేట్ చేయడం కోసం మనం ఇందాక బ్లౌజ్ లో ఏదైతే బార్డర్ గా యూజ్ చేశారో నెక్ లైన్ కి, అలాంటి బార్డర్ ని ఇక్కడ మనం డిమార్కేషన్ కోసం చూడొచ్చండి. మళ్ళీ కిందకి వచ్చేసరికల్లా పింక్ కలర్ పైపింగ్ ఇచ్చేసి గ్రీన్ కలర్ సీక్వెన్స్ తోటి ఇంకొక బార్డర్ లాగా ఇచ్చారు. అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఇవే బార్డర్స్ మళ్ళీ మనకి పైన వైపు కూడా కంటిన్యూ అవుతున్నాయండి. చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ డిజైనర్ పీసెస్ అని. ఇవి స్టార్టింగ్ రేంజ్ ఎలా ఉన్నాయంటారు? 253 నుంచి ఉన్నాయి. 253 నుంచి డిపెండ్స్ అపాన్ 6-7 దాకా ఉన్నాయి. ఓకే, 2500 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో జనరల్ గా ఏంటంటే ప్యూర్ గా ఉండే ఫ్యాబ్రిక్స్ ఏమైనా వేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ లోని క్వాలిటీనే మనకి కట్టుకున్న తర్వాత నిజంగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ప్యూర్ షిఫాన్స్ లో, ప్యూర్ జార్జెట్స్ లో, అలా ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ప్యూర్ ఫామ్ లో తీసుకుంటున్నారు కాబట్టి మనకి ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తూ ఉంటుందండి. సో అలాంటి శారీస్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అంటే నీలియాస్ కి తప్పకుండా విచ్చేసేయండి. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. బ్రైట్ ఎల్లో కలర్ కి రాయల్ బ్లూ కలర్ లో తీసుకున్నారు. బ్లూలో కూడా మళ్ళీ 2 డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి నేవీ బ్లూ అండ్ రాయల్ బ్లూ, ఈ 2 కలిపినట్టుగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్. సో ఫస్ట్ సారీ కూడా మొత్తం మీకు సెల్ఫ్ వర్క్ వచ్చింది. ఓకే, సెల్ఫ్ బూటీస్ అనే ఓన్లీ మనకి లైట్ లో మాత్రమే షైన్ అవుతూ ఉంటాయి. లేదంటే కనుక మొత్తం ఒక ప్లెయిన్ శారీ లైట్ వెయిట్ లో తీసుకున్నట్టుగా ఉందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి దీనికి ఇచ్చిన ఓకే బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక చాలా బ్రైట్ గా ఇచ్చారు అండ్ హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఒక సైడ్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉండే నేవీ బ్లూ వెల్వెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. మరో పక్క చూస్తూ ఉంటే కనుక టోటల్ గా థ్రెడ్ వర్క్ తోటి ఉన్న బార్డర్స్ తీసుకున్నారండి. ఇటు గ్రీన్ ఆరెంజ్ ఈ 2 కనిపిస్తున్నాయి. మధ్యలోకి వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్, ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక ఆల్మోస్ట్ 10 రోస్ దాకా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ తోటే ఇచ్చేసారండి. దీని మీద అక్కడక్కడ మళ్ళీ మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చి ఈ ప్యాటర్న్ లో మనకి బార్డర్ ని డిజైన్ చేశారు. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా అవుతుంది. బ్లౌజ్ కూడా కాలర్ నెక్ ఇచ్చాం మనం దీనికి వచ్చి ఇట్లాగా. సో ఓకే, వెనకాల వచ్చేసరికి కొంచెం షిఫాన్ ఫ్యాబ్రిక్ వెల్వెట్ విత్ షిఫాన్ యూస్ చేసాము, హై నెక్. సో చూసారు కదండి, బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అంటే శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే యూస్ చేశారో ఆ బార్డర్స్ ని మళ్ళీ మనకి నెక్ లైన్ దగ్గర కూడా యూస్ చేసి చాలా డీసెంట్ గా ఉండే ఒక కాలర్ నెక్, అంటే ఒక డిగ్నిఫైడ్ గా మంచి ఒఫీషియల్ పార్టీస్ కూడా వేసుకెళ్లే లాంటి ఒక శారీని ఇక్కడ డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ షిఫాన్ లోనే ప్లెయిన్ ఫుల్ స్లీవ్స్ తీసుకున్నారు. కిందకి వచ్చేసరికి శారీలో యూస్ చేసిన బార్డర్ ఇందులో కూడా యూస్ చేశారు. హలో లేడీస్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. సో
ఇది వచ్చేసి మళ్ళీ మనకి ప్లెయిన్ జార్జెట్ శారీ అండి. అయితే మనకి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ మనకి శారీ మొత్తం కూడా షేడెడ్ గా కాకుండా ఫుల్ లెంత్ లో ఒకటేలాంటివి తీసుకున్నారు అనమాట. దీనికి బార్డర్స్ వచ్చేసి మనకి వెల్వెట్ బ్లాక్ కలర్ లో తీసుకున్నారు. అండ్ సైడ్ కి వచ్చేసరికల్లా పర్ల్స్ అండ్ గోల్డెన్ బీడ్స్ ఇవన్నీ కలిపి ఒక లేసింగ్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటే చిన్న చిన్న బూటీ ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారండి. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్యాటర్న్ లో తీసుకున్నారు. ఇక బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీప్ నెక్ తీసుకున్నారు. అయితే హెవీగా వర్క్ అంతా కూడా మనకి ఫ్రంట్ నెక్ లోనే కనిపిస్తూ ఉంటుందండి. కర్దానా బీడ్స్ అలాగే హెవీగా ఉండే కుందన్స్ అండ్ స్టోన్స్ వర్క్ తీసుకొని మనకి కొంచెం హెవీగా బ్లౌజ్ డిజైన్ చేసినట్టుగా మనం చెప్పొచ్చు. సో ఏంటంటే జనరల్ గా ఇప్పుడు యూజ్ చేసే శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ శారీస్ ప్లస్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాయి కాబట్టి నెక్ ఎక్కువగా డీప్ గా కాకుండా కొంచెం హై నెక్ బోట్ నెక్స్ తీసుకున్నా కూడా ఫ్రంట్ ఎక్కువగా వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఎలివేట్ అవుతూ ఉంటుందండి సింగిల్ పళ్ళు అలా వేసుకున్నప్పుడు. సో బ్యాక్ నెక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కట్ వర్క్ డిజైన్ ఇచ్చి కర్దానా బీడ్స్ యూజ్ చేస్తూ అక్కడక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి చాలా సింపుల్ గా ఉండే బ్యాక్ యూజ్ చేశారండి. అంటే బ్యాక్ మొత్తం రివీల్ అవుతూ మనకి చాలా చిన్న పట్టి అనేది వస్తుంది అనమాట. ఇక స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు స్లీవ్స్ ని. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అదే వర్క్ ని మళ్ళీ మనకి స్లీవ్స్ లో కూడా కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. సో చాలా కొత్తగా కనిపిస్తుంది. అంటే ఈ కర్దానా వర్క్ అంతా కూడా మనకి శారీలో ఎక్కడ లేదు, ఓన్లీ బ్లౌజ్ మాత్రమే హైలైట్ చేస్తూ వచ్చారు కదా, చాలా బాగుందండి. అయితే దీనిలో వచ్చేసి మనకి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండే గోల్డెన్ యాంటిక్ గోల్డ్ షేడ్ లో ఉండే ఒక ఫ్యాన్సీ బార్డర్ ని అటాచ్ చేసి దానికి రెడ్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. సో చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దామా. ఇది ప్యూర్ షిఫాన్ సారీ. ప్యూర్ షిఫాన్ సారీ అండి. ఓకే, షిమ్మర్ బోర్డర్ ఇచ్చి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చాం. దీనికి వచ్చి జనరల్ గా మనము సిల్వర్ కలర్ చూస్తూ ఉంటాం, లేదంటే గోల్డ్ కలర్ చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ లో ఉందండి. అయినా కూడా మంచి పార్టీ లుక్ అనేది దీనిలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కలర్ కాంబినేషన్ అలా తీసుకున్నారు. మనకి పింక్ కలర్ కి జనరల్ గా ఏదైనా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటారు, లేదంటే గోల్డ్ లేదంటే సిల్వర్ తో తీసుకుంటారు. దీనిలో యాష్ కలర్ వచ్చేసరికి మనకి కొంచెం ఆ పార్టీ లుక్ అనేది తెలుస్తుంది. దట్టు మనకి ప్లెయిన్ బోర్డర్స్ లా కాకుండా కట్ వర్క్ ఉన్న బోర్డర్స్ ని తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. దీనిలో కూడా మళ్ళీ మనకి ఈ థ్రెడ్ వర్క్ అనేది అలాగే చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సైడ్స్ వచ్చేసరికి షిమ్మర్ బార్డర్ ఒకటి తీసుకున్నారు కాబట్టి మనకి ఈ ప్యాటర్న్ లో ఓన్లీ ఎలివేట్ అవుతూ సైడ్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చి శారీ వచ్చి లంగా ఓని స్టైల్ వచ్చింది మనకి. మొత్తం అంతా శారీ ఇట్లా ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా. ఓకే ఓకే. సో కట్టుకొంగ దగ్గర నుంచి మనకి ఏంటంటే ఫ్రిల్స్ వరకు ఈ క్రోషియా నెట్ తో వచ్చినట్టుగా మనం చూడొచ్చండి. దీనిలో ఏంటంటే అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ ఉన్న దగ్గర మాత్రమే సిల్వర్ కూడా యూజ్ చేసి కొంచెం హైలైట్ చేస్తున్నట్టుగా మనకి ఈ ఫ్లారల్ డిజైన్ ఇచ్చారు. మిగతా అంతా కూడా ఇందాక నుంచి మనం చూసినట్టుగా ప్యూర్ షిఫాన్ లో పింక్ ఫ్యాబ్రిక్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి ప్యూర్ షిమ్మర్ లో తీసుకున్నారండి. ఈ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే శారీ కలర్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ హెవీగా వర్క్ చేసుకోకపోయినా ప్లెయిన్ బ్లౌజ్ గా తీసుకున్నా కూడా బాగుంటుందండి. లేదు అంటే కనుక రెండింటిని కలర్ కాంబినేషన్ తో మనం ఒక ప్యాటర్న్ బ్లౌజ్ లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే రెగ్యులర్ గా వేసుకునే దానికంటే కొంచెం పార్టీ వేర్ గా దీన్ని యూజ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో దీనికి అంటే ఎక్కువగా మెయింటెనెన్స్ ఏమైనా చేయాలంటారా, లేకపోతే రింకిల్ ఫ్రీ ఫ్యాబ్రిక్ అయినా? రింకిల్ ఫ్రీ ఫ్యాబ్రిక్. ఓకే. సో కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చండి ఇలాంటివి రింకిల్ ఫ్రీ అయితే కనుక. అంటే నలిగిపోతాయి, లేదంటే ఎక్కడికైనా వెళ్తే ఏమైనా అంటుకుంటే కొంచెం కష్టంగా భయంగా ఉంటుంది కదా, అలా కాకుండా హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు అనమాట కట్టుకున్నంతసేపు క్యారీ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. మరో బ్రైట్ రెడ్ కలర్ లో మనం ఇంకొక షిఫాన్ శారీ చూస్తున్నామండి. షిఫాన్ తో పాటు ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేశారు. ఏంటంటే మనకి లోపల లైట్ కలర్ నెట్ తో పాటు మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో అక్కడక్కడ బూటీస్ కనిపిస్తూ మధ్యలో స్టోన్ వర్క్ అనేది ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఆల్ ఓవర్ శారీ అంతా కిందంతా మనకి ఇలా క్యారీ ఆన్ అవుతుంది శారీ మొత్తం. ఓకే ఓకే. పైనుంచి అంతా ప్లెయిన్ గా వచ్చిందండి. కిందకి వచ్చేసరికల్లా బార్డర్ కి ఎక్స్టెన్షన్ లో ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు. సో అయితే 3 సైడ్స్ ఇచ్చిన బార్డర్ లా ఉందో చూస్తూ ఉంటే కనుక గోల్డ్ అండ్ రెడ్ అక్కడ ఆల్టర్నేట్ గా లైన్స్ లాగా కనిపిస్తూ మళ్ళీ పైకి వచ్చేసరికల్లా ఒక ఫ్యాన్సీ బార్డర్ ని తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఓవరాల్ గా శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతూ వచ్చిందండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూస్తే కనుక బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అంటే ప్లెయిన్ అంతా కూడా రా సిల్క్ లో తీసుకున్నారు. బాడీ అంతటికి కూడా రా సిల్క్ ని రెడ్ కలర్ లో యూజ్ చేసుకోవచ్చు. స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి అది ఎల్బో స్లీవ్స్ తీసుకున్నా లేదంటే షార్ట్ స్లీవ్స్ తీసుకున్నా కూడా మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ గా కావాలంటే ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు అండి. విత్ ఏంటంటే మనకి శారీలో కంటిన్యూ అయినటువంటి బార్డర్స్ నే మనకి బ్లౌజ్ లో కూడా ఇచ్చారు కాబట్టి ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. సో ఇంతవరకు మనం సింగిల్ ఫ్యాబ్రిక్ ఒకటేలా ఉండేదాన్ని చూస్తున్నాం కదా, అవి వచ్చేసి మనకి 25 నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు కదా. సో దీనిలో ఏంటంటే మనకి ఫ్యూజన్ అని చెప్పొచ్చు. అంటే 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ని యూజ్ చేస్తూ ఒక ప్యాచ్ వర్క్ లాగా అలా తీసుకున్నారు కదా. ఇలాంటి శారీస్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? 3000 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అయితే దీనికి ఏవైతే బ్లౌజెస్ ఇచ్చారో మనం విత్ బ్లౌజ్ తోనే వెళ్ళాలి అనే రూల్ కూడా లేకుండా మీ దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చూస్తున్నారు కదండి. ఇక్కడ బోల్డ్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అంటే జస్ట్ మనం పిక్ చేసుకొని మనకి ఏ శారీ మీదకైనా కావాలి అనుకునేటువంటి బ్లౌజెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి జస్ట్ తీసేసుకోవచ్చు అండి. మరి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ బోల్డ్ అంత ఉంది, అది కూడా చూద్దాం.
నెక్స్ట్ సారీ చూద్దామా. సో ఇది కూడా మళ్ళీ మనకి షిఫాన్ ప్యూర్ షిఫాన్. ప్యూర్ షిఫాన్ లోనే మనం గ్రీన్ కలర్ లో చూస్తున్నామండి. షిఫాన్స్ అండ్ జార్జెట్స్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళకనగానే కలర్స్ జస్ట్ చూస్ చేసుకోవాలన్నమాట. కొంచెం డార్క్ కలర్స్ తీసుకోవడమా లేకపోతే అలాంటివి చూస్ చేసుకోవచ్చు. కాకపోతే కంఫర్టబుల్ గా ఉంటుంది క్యారీ చేయాలి అంటే కనుక షిఫాన్స్ జార్జెట్స్ కి వెళ్ళిపోవచ్చండి ఈజీగా. సో ఈ పర్టికులర్ శారీలో కనుక మనం చూస్తుంటే కలర్ ఒకటే మనకి హైలైటింగ్ గా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి బార్డర్స్ కూడా చాలా సింపుల్ బార్డర్స్ ఇచ్చారు. అంటే జనరల్ గా ఇలాంటి గోటా అంతా కూడా మనం గోల్డ్ లో చూస్తూ ఉంటాం కదా, యాంటిక్ గోల్డ్ కాపర్ లో. దీనిలో వచ్చేసి మనకి సిల్వర్ లో ఇచ్చారు. దీనిలో కూడా సింపుల్ గా అక్కడక్కడ సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. అండ్ పైపింగ్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ కలర్ లో తీసుకున్నారండి. సో ఓవరాల్ గా శారీ అంతా కూడా చాలా సింపుల్ గా మైల్డ్ గా రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా మనకి షోల్డర్ అండ్ పళ్ళు. ఓకే, ఎందుకంటే లోపలికి వచ్చేసరికి ఈ శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ లో తీసుకున్నారండి. సో కట్టుకొంగు దగ్గర నుంచి ప్లీట్స్ వరకు అంతా కూడా మనకి ఇలా నెట్ ఇచ్చారు అనమాట. సాఫ్ట్ నెట్ ఒకటి ఇచ్చారు. దీనిలో కూడా మనకి బార్డర్స్ పళ్ళులో ఎలాంటి బార్డర్స్ అయితే కంటిన్యూ చేస్తారో అవే బార్డర్స్ కంటిన్యూ చేస్తూ పైకి వచ్చేసరికల్లా కొంచెం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్ లో కూడా మళ్ళీ మనకి వైట్ అండ్ గ్రీన్ ఈ రెండు కలిసినటువంటి అండ్ ఆల్మోస్ట్ నీ లెవెల్ వరకు కూడా మనకి ఈ బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయండి. ఇది కూడా ఏంటంటే మనకి సిల్వర్ కలర్ లో ప్లెయిన్ గోటా అనేది తీసుకుని సన్నటి పట్టీలాగా మనకి ఆల్మోస్ట్ నీ లెవెల్ వరకు ఇచ్చారు. ఇంకా అంతకంటే పైకి వచ్చేసరికి మొత్తం అంతా ప్లెయిన్ గా ఇచ్చేసారండి మనకి. సో ఈ కుచ్చుళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అవుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. శారీ కలర్ కాంబినేషన్ లోనే ఆ థ్రెడ్ వర్క్ కూడా మనం తీసుకున్నట్టుగా చూడొచ్చు. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ప్లెయిన్ రా సిల్క్ అనేది తీసుకున్నారు. ఇక బార్డర్స్ శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ కాకుండా సింపుల్ గా ఉండే గోటాపత్తివి 2 లైన్స్ లో మనకి బార్డర్స్ లాగా ఇచ్చారండి. కావాలంటే దీన్ని మనం ప్యాచ్ వర్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా ప్లెయిన్ గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో ఇలాంటి శారీస్ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటారు? ఇది వచ్చి 2500 రూపీస్. ఓకే, నీలియాస్ డిజైనర్ స్టోర్ లోని మరింత కలెక్షన్ చూసే ముందు హలో లేడీస్ లో మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. జూట్ ఫ్యాబ్రిక్ మీద ఇది కూడా జూట్ ఫ్యాబ్రిక్ అండి, ఆల్ ఓవర్. యా, సో ఇంతవరకు మనం చూడని ఒక శారీ అండి ఇది. ఇంతవరకు మనం ప్లెయిన్స్ చూసాము, లేదంటే కనుక సింపుల్ గా ఉండే బీడ్ వర్క్ అలాంటివి చూసాం, కానీ ఇంత హెవీ ఎంబ్రాయిడర్డ్ వర్క్ మనం చూడలేదు కదా. అంత థ్రెడ్ వర్క్ అంతా వచ్చి. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. ఇప్పుడు పళ్ళు పాటలో మనం చూస్తూ ఉంటే కనుక హెవీగా ఉండే థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఏంటంటే పీకాక్ డిజైన్ లాగా ఇచ్చారు. అలాగే మనకి ఫ్లవర్స్ అలాగే బర్డ్స్ ఇలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా ఇందులో తీసుకున్నట్టు, మల్టీ కలర్ థ్రెడ్స్ ఇందులో యూజ్ చేసినట్టు మనం చూడొచ్చండి. అయితే పింక్ కలర్ జూట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా తీసుకున్నారు. మనకి బార్డర్స్ దగ్గరికి వస్తే మల్టీ కలర్స్ యూజ్ చేశారు. ఇక్కడ డార్క్ పింక్ అలాగే గ్రీన్ అండ్ ఆరెంజ్ యూజ్ చేశారు. అండ్ లోపల బార్డర్ వర్క్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ప్లాస్టిక్ బీడ్ వర్క్ అనేది ఎక్కువగా ఇచ్చారు. అలాగే కాపర్ థ్రెడ్ వర్క్ అంతా కూడా ఇచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. కొంచెం మనకి జూట్ అనగానే కొంచెం లైట్ వెయిట్ అనుకుంటాం, కానీ ఈ థ్రెడ్ వర్క్ రావడం వల్ల ఏంటంటే ఇది కొంచెం మనకి ఆ బరువు అనేది బాగానే తెలుస్తుంది. అండ్ పళ్ళు నుంచి మనం కుచ్చుళ్ళు లోపలికి అంతా కూడా చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్ లో ఓన్లీ మనకి కాళ్ళ వైపుకి వచ్చే డిజైన్ మాత్రమే మనకి హెవీగా ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇక బార్డర్ దగ్గర తీసుకుంటే కనుక మనకి పళ్ళులో ఎలాంటి బార్డర్ అయితే యూజ్ చేశారో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అదే బార్డర్స్ తో కంటిన్యూ చేశారు. అయితే దీనిలో మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం మల్టీ కలర్ బ్లౌజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎనీ సింగిల్ కలర్ ని తీసుకొని దాంతో కూడా తీసుకోవచ్చు అండి. అటు ఆరెంజ్ చేసుకోవచ్చు, బ్లూ, పింక్, గ్రీన్ ఇలా ఏ కలర్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి వచ్చి ఓకే రైట్ పింక్ కలర్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇవ్వడం కూడా కొంచెం మంచి డిజైనర్ బ్లౌజ్ పీస్ ని ఇచ్చారు. అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్ వస్తాయి కదా. సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుందండి. సో ప్లెయిన్ గా కాకుండా ఈ సింపుల్ లైన్స్ అనేది మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ పీస్ అంతా కూడా కనిపిస్తూ శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ ని ఇందులో కూడా యూజ్ చేసినట్టుగా మనకి చూడొచ్చు అనమాట. సో ఇలాంటి శారీస్ మనకి ఏ రేంజ్ లో ఉన్నాయంటారు? ఇది వచ్చి 3500 రూపీస్ దాకా పడుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి ఇక్కడ మరొక శారీ ఉంది, అది కూడా చాలా చక్కగా ఉందండి, కనిపిస్తుంది మనకి. క్యాండీ పింక్ కలర్ లో మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నారండి. దీనిలో ఏంటంటే ఇప్పుడు బోట్ నెక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఏ ఏజ్ వాళ్ళైనా, అంటే అటు టీనేజర్స్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక కొంచెం పెద్ద వాళ్ళు కూడా, అంటే ఒక 40-50 ఇయర్స్ వాళ్ళు కూడా బోట్ నెక్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే
సన్ కి ట్యాన్ అయిపోతుందనో ఏమో కానీ ప్రతి ఒక్కరు కాన్షియస్ అయిపోయి హై నెక్స్ బోట్ నెక్స్ మీదకి మళ్ళీ వచ్చేసారండి ఫ్యాషన్ లోకి. సో అలా తీసుకుంటే కనుక ప్లెయిన్ గా వదిలేసేసి పైకి వచ్చేసరికి వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. జర్దోజీ వర్క్ మొత్తం. జర్దోజీ వర్క్ లోనే మనకి వర్క్ అంతా డిజైన్ అంతా కూడా తెలుస్తుందండి. అక్కడక్కడ మళ్ళీ మనకి ఈ నియాన్ షేడ్స్ లో ఉన్న థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. చిన్న చిన్న జస్ట్ ఒక జలక్ లాగా ఇచ్చినట్టుగానే ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్. స్లీవ్స్ కూడా కొంచెం షార్ట్ స్లీవ్స్ తీసుకున్నారు. దానికి కూడా మళ్ళీ మనకి నెక్ లో యూజ్ చేసినటువంటి వర్క్ నే స్లీవ్స్ కూడా ఇక్కడ కంటిన్యూ చేసినట్టుగా తీసుకోవచ్చండి. ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి జర్దోజీ అనగానే డెఫినెట్ గా మగ్గం మీద చేయాల్సింది. ఓకే, అంటే కొంతమంది ఇప్పుడు ప్రిఫర్ చేసుకుంటే కింద నుంచి ఒక కలర్ తీసుకొని పైకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ దాని మీద కూడా చేయొచ్చు. ఓకే, సో మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ మనకి ఏ రేంజ్ లో ఉంటాయి? ప్లెయిన్ ప్యాచ్ వర్క్ స్టార్టింగ్ 2500 నుంచి ఉంటాయండి. 2500 నుంచి 5000 6000 డిపెండ్స్ అపాన్ వర్క్. ఓకే, ఇవి ప్యాచ్ వర్క్ అయితే. మగ్గం వర్క్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్? మగ్గం వర్క్ మగ్గం వర్క్ కూడా మనకి 2005 నుంచి స్టార్ట్ అవుతుంటాయండి. ఇక బ్రైడల్ బ్లౌజెస్ అంటే అడగక్కర్లేదు, మనం ఎంత పెట్టాలి అనుకుంటే అంత పెట్టించుకొని మనం ఎంత వర్క్ కావాలంటే అంత గ్రాండ్ గా చేయించుకోవచ్చు అండి. సో చాలా బాగుంది, సింపుల్ గా ఉంది. అంటే వర్క్ ఓన్లీ మనకి నెక్ వర్కే వచ్చింది కాబట్టి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దాం. ఓకే, సో ఇందాక నేను అడిగినటువంటి కాంబినేషన్ అడిగారు కదా. కిందకి వచ్చేసరికి మనకు ఒక షిమ్మర్ యాంటిక్ గోల్డ్ కలర్ లో ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. పైన అంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ లో ఏంటంటే ఎక్కువగా వర్క్ తోటి ఎలివేట్ అవుతూ మనకి వచ్చింది అనమాట. ట్రాన్స్పరెంట్ ఇచ్చాం మొత్తం. ఓకే, సో సీ త్రూ లో ఇచ్చారు. అండ్ ఈ వర్క్ అంతా కూడా ఏంటంటే ఎంబోస్డ్ వర్క్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఫ్రంట్ నెక్ ఎట్లా ఇచ్చారో చూద్దాం. ఓకే, ఫ్రంట్ నెక్ లో ఇందాక మనం బ్యాక్ నెక్ లో ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే చూసామో అది కేవలం కింద సన్నటి పట్టీలాగా ఇచ్చారు కదా. దీన్ని మనకి ఆల్మోస్ట్ 3/4 వరకు కవర్ చేసి పైన ఈ ట్రాన్స్పరెంట్ గా ఉండే థింగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తక్కువగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఎంబోస్డ్ వర్క్ ఇచ్చేసి మనకి హైలైట్ చేస్తూనే ఇచ్చారండి. నెక్ లైన్ అంతా కూడా మళ్ళీ మనకి లోడ్ చేసినట్టు ఈ జర్దోజీ వర్కే కనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఇట్ ఇస్ గా అవే బార్డర్స్ ని మళ్ళీ మనకి స్లీవ్స్ లో కూడా కంటిన్యూ చేస్తూ స్లీవ్స్ లో కూడా హెవీ వర్క్ అనేది ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో ఇవేంటంటే హెవీ పార్టీ వేర్ శారీస్ మీదకి బాగుంటాయండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చి మనం నెట్ లో తీసుకున్నాం కదా. పట్టు శారీస్ మీద కంటే కొంచెం పార్టీ వేర్ శారీస్ మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి ఇలాంటి బ్లౌజెస్ ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా శారీ ఇది వచ్చి మొత్తం వూల్ వర్క్ అండి. సో మొత్తం అంతా ఊల్తో చేసింది అండ్ విత్ జర్దోసి. ఓకే ఓకే, జర్దోసి అంటే సిల్వర్ జర్దోసి యూజ్ చేసాం దీనికి. ఓకే, సో జనరల్ గా మనం రాజస్థానీ గుజరాతీ స్టైల్స్ లోని బ్లౌజెస్ చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే దీనిలో వచ్చేసి ఉలెన్ థ్రెడ్ వర్క్ తోటి మొత్తం అంతా కూడా మనకి హైలైట్ చేశారండి. బేస్ వచ్చేసి మనకి రా సిల్క్ లోనే బ్లాక్ కలర్ తీసుకున్నారు. దాని మీదనే హెవీగా మనకి మల్టీ కలర్స్ తోటి ఈ వర్క్ అంతా ఇవ్వడమే కాకుండా ఇందులోనే మనకి స్టోన్ వర్క్ కనిపిస్తూ జర్దోసి సిల్వర్ తీసుకున్నారండి. సో ఆ ప్యాటర్న్ లో మనకి హైలైట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్. ఇంకా నెక్ దగ్గరకు వచ్చేసరికి కాలర్ నెక్ లాగా తీసుకున్నారు. ఫ్రంట్ అంతా కూడా కొంచెం ప్లెయిన్ గా ఇచ్చేసి మనకి స్లీవ్స్ ని కూడా అలాగే హైలైట్ చేశారు. బ్యాక్ ఎంత హైలైట్ చేశారో స్లీవ్స్ కూడా అలాగే హైలైట్ చేసి వన్ సైడ్ ఆఫ్ ద షోల్డర్ కూడా మనకి కొంచెం వర్క్ అంతా కూడా కింద దాకా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇది చూస్తుంటే వర్క్ కొంచెం హెవీగా ఉంది. సో లేబర్ ఇన్వాల్వ్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? 5000 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, సో గోల్డ్ అండ్ సిల్వర్ తో పాటు ఒక బ్లాక్ కూడా మన వార్డ్రోబ్ లో ఉండాలి. దట్టు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది అంటే కనుక ఏ శారీ మీదకైనా ఈజీగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఒక బ్లౌజ్ డెఫినెట్ గా వార్డ్రోబ్ లో ఉండాల్సిందేనండి. మనం నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దామా. మరొక ప్యాటర్న్ బ్లౌజ్ చూస్తున్నామండి. దీని లోపలంతా కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చి సీక్వెన్స్ తోటి అక్కడక్కడ మనకి సన్నటి లైన్స్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో మనం చూస్తున్నామండి. కింద నుంచి ఇదంతా వచ్చి పైన ఒక కోట్ ప్యాటర్న్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనం ఇందాక అనుకుంటున్నట్టు ఈ గుజరీ వర్క్ అనేది దీనిలో ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే నెక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కీ హోల్ నెక్ లాగా ఇచ్చారనమాట. రెగ్యులర్ గా ఉంటే రెయిన్ డ్రాప్ డిజైన్ లేదంటే రౌండ్ లా కాకుండా దీనిలో వచ్చేసి మనకి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ప్లస్ కాలర్డ్ నెక్ లాగా డిజైన్ చేశారు. ఫ్రంట్ కి వచ్చేసరికి ఒక స్టార్ నెక్ అనేది ఇచ్చేసి మొత్తం ప్లెయిన్ గా ఇచ్చారండి. స్లీవ్స్ దగ్గర కూడా మళ్ళీ మనకి వెనకాల ఏదైతే ఈ గుజరీ వర్క్ తో వేసారో అదే డిజైన్ మనకి స్లీవ్స్ కూడా కంటిన్యూ అవుతూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 2500 రూపీస్. ఓకే, మరి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ని చాలా ఓపిక్ గా చాలా పేషెంట్ గా నాకు మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి
మరి చూసారు కదండి, నీలియాస్లో కేవలం డిజైనర్ వేర్ శారీస్, రెడీమేడ్ బ్లౌజెసే కాదండి, ఇక్కడ మనకి పట్టు శారీస్లో కూడా బోల్డ్ అని వెరైటీస్ దొరుకుతాయి. అలాగే డిజైనర్ వేర్ మనకి పార్టీ వేర్ అనార్కలీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పంజాబీ సూట్స్ కూడా దొరుకుతాయండి. ఈ కలెక్షన్ అంతా మీరు కూడా పర్సనల్గా చెక్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఉన్న నీలియాస్ అనే డిజైనర్ స్టోర్కి మీరు ఇచ్చేసేయండి. ఇది ఇవాటి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.